లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, పిఠాపురం మొత్తానికి ఏంటంటే ఐ థింక్ మీరు కూడా గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు అనుకుంటాను. పిఠాపురంలో వైసీపీ ఖాళీ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది, మొత్తం అంతా కూడా జనసేనలోకి కట్టకట్టుకొని వచ్చేస్తున్నారు. దాంతోపాటు వస్తాను లక్ష్మణరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. దాంతోపాటు ఇప్పుడు పిఠాపురంలో ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ అయితే జనసేన మీద పెరిగింది. చాలామంది కార్యకర్తల్ని అడ్రస్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. రెండోది, అడవి రాముడే హీరో, పుష్పరాజ్ కాదు హీరో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అన్న ఎన్టీఆర్ గారు హీరోగా అడవి రాముడు సినిమా వచ్చింది. అందులో స్మగ్లర్ని ఆట కట్టించే రోల్లో ఎన్టీ రామారావు గారు ఉంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్ ఒక స్మగ్లర్ రోల్. దాన్ని అలాంటి హీరోయిజం మనకు వద్దు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. రెండింటి మీద మీరేమంటారు? అలాంటి సినిమాలు నేను చేయనని కూడా అన్నారు ఆయన. సుజాత గారు చాలా మాట్లాడుకోవాలి. వస్తా లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, సుజాత గారిని మాట్లాడినివ్వండి ఫస్ట్. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మాట్లాడతాను సార్, నేను వేరే ఛానల్కి వెళ్ళాలి. సరే, మీరు కంప్లీట్ చేయండి, సుజాత గారు మాట్లాడతారు. రైట్ సార్, అదే వాసుదేవ్ గారు నేను ఏంటంటే, పిఠాపురంలో చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు గారు చేసిన రాజీనామా అవనియండి, కిలార్ రాజశేఖర్ గారు రాజీనామా అవనియండి, అలాగే ఏలూరు ఆళ్ళ నాని గారు చేసిన రాజీనామా అవని, ఎవరు చేసినా సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చేసి ఏ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. రేపొద్దున ఇదే ఎన్డీఏ కూటమి వెళ్తుంది, ఇలాగ టికెట్లలో వస్తారని వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాజకీయ వ్యక్తిగతంగా వెళ్తారు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఆధారపడరండి. నాయకుల్లో ఆయన తయారు చేస్తారు. అవసరమైతే ఎంపీటీసీ సర్టిఫికేట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చే ఆ వ్యక్తి ఆయన నాయకత్వాన్ని తీసుకెళ్లే విధానంలో ఒకటి చెప్తాను సార్ నేను. ఇంకోటి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా ఒకటి తీలా. ఈ రోజున ఇప్పుడు టీడీపీ అంటగలుగుతున్నా కదండి, ఎన్టీ రామారావు గారిని పోవటం మంచిదే కాదంట్లా. కానీ మనం ఎటువంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసాం. గోకులంలో సీత మొండకోరు సినిమా, అది ఓడి సినిమాలు అంటే ఒకటి కాదు. మనం తీసిన సినిమాలు మంచిదే, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ సార్, నేను లెఫ్ట్ అవుతాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సుజాత గారు మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, ఒక రిక్వెస్ట్ అండి, లక్ష్మణ్ గారిని అన్ని ఎలిగేషన్స్ వేసి వెళ్ళిపోయారు, అట్లీస్ట్ మా ఆన్సర్ కూడా వినకుండా. ముందుగా మీకు, అలాగే 99 వీక్షకులకి, మిగిలిన ప్యానల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత